ఇమ్మీడియట్గా మనకి డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ వీడియో చూసేస్తాం. దాని కింద ఒక రిలేటెడ్ వీడియోస్ కొన్ని వస్తాయి. ఈ లీకేజ్ వీడియోలన్నీ ఒక 20-30 వస్తాయి. ఆ 20-30లో ఒక 10 అన్నా చూస్తాం. మళ్ళీ ఇలా చూసిన తర్వాత తీరా మనం రిలీజ్ అయ్యి ఇప్పుడు ఎంత టైం అయిందని చూసుకుంటే దాదాపు 3 to 4 hours టైం మనకు తెలియకుండా కిల్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ 24 hours ఏ డేలో మనకున్న ప్రొడక్టివ్ వర్క్ 10 hours లో 3-4 hours టైం కిల్, బియర్ వేస్ట్ ఆఫ్ టైం. మన క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, మనకి క్రికెట్ అనగానే అది చూస్తాం, లైవ్ టెలికాస్ట్ అనగానే డోపమైన్ బాగా రిలీజ్ అయితే ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటాం. ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఇది చేయటం నాకు చాలామంది ఫ్రెండ్స్ తెలుసు. ఆఫీసులకి లీవులకి పెట్టి కూడా వీళ్ళు టెలికాస్ట్ చూస్తుంటారు. ఐపీఎల్ కానీ, వన్డే మ్యాచ్లు కానీ, ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ, ఆ బెట్టింగ్ల గురించి, ఈ బెట్టింగ్ల మీద వీటి మీద ఆ పిచ్చిలో 3 గంటలు 4 గంటలు 5 గంటలు లేకపోతే డే అంతా, వన్ డే అయితే ఈ టైం అంతా ప్రొడక్టివ్ టైం. ఏమైనా మన కెరీర్ గురించి, మన దాని గురించి, మనకి వేరే విధంగా మన కెరీర్కి హెల్ప్ అయ్యే గురించి యూజ్ అయ్యే టైంని ఈ రకంగా వేస్ట్ చేస్తాం. ఎందుకంటే అవి చూడటానికి మనసు ఇష్టపడుతుంది. అవి చూడాలంటే మనకి ఇష్టం కనుక ఆ బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది కనుక మనం చూస్తుంటాం. ఇవన్నీ ఎలా మానుకోవాలి? అందుట్లో ఇప్పుడు నేను చెప్పిన అలవాట్లన్నీ మీకు ఉండవలసిన అవసరంలా. ఏదైనా ఒక్క అలవాటు కూడా మీ మొత్తం టైంని కిల్ చేసే అలవాటు ఒక్కటి చాలు. ఒక వీడియో గేమ్ చాలు, ఒక ఫేస్బుక్ చాలు, ఒక క్రికెట్ వ్యూయింగ్ చాలు, లేదా కూర్చుని ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాం చాలు, లేదా ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుంటే అది 24 hours, 48 hours, 72 hours. డ్రగ్ ఒక్క డోస్ తీసుకుంటే దాదాపు 1 week వరకు మనము ఇంటాక్సికేషన్లో ఉండే డ్రగ్స్ కూడా ఉన్నాయి.